నిర్ణయం చేసాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్, 1,29,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి. మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్. మళ్ళీ ఎక్కడికి వచ్చింది లింక్? గవర్నమెంట్కే వచ్చింది. అది కూడా ఇవ్వకుండా చేసేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ యూ సే? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు. నువ్వెట్ట చేస్తావు, నేను చేస్తా, చేయకుండా నేను, ఎందుకంటే నాకు బాధ్యత అది. ఐ విల్ డూ ఇట్. సార్, తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది, దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్? వీటి విషయాల్లో పెట్టాం కదా కమిటీ. నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో? కాదు, అది కూడా చూడాలి. ఇచ్చారా? లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు, ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి. అవి మీకు వచ్చాయా లేదంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా? పార్ట్ వచ్చాయన్నాడు. అది చూడాలి, లెక్కలు చూడాలి. ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు, కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు. Sir, the numbers you have shown have already crossed red mark, I believe. So, will you be setting up a committee to handle and take care of the new policy? Committee? What committee? So, committee to look after the deficit numbers which you have shown to us. No, that what I'm saying. All these things, public has to think. And then committee ఇచ్చిన కమిటీ ఏం చేయగలుగుతారనేది కూడా ఇంపార్టెంట్. విల్ టేక్ ఆల్ ఒపీనియన్స్ ఇఫ్ నెసరీ. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా. విల్ వర్క్ ఇట్ అవుట్, వేరియస్ ఆప్షన్స్. So will you delete those true-up charges and election, those true-up, the excessive charges that he levied? Will you delete those charges, those true-up charges in the election, in the current power bills? No, what I am saying, if you do that further, ఎక్కడికి పోతుందో తెలియదు కదా. ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే, కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడికి పోతాం? పవర్ ఇవ్వలేం. ఇది ఒక విషియస్ సర్కిల్లో ఉన్నాం. ఈ విషియస్ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ హౌ టు కమ్ అవుట్ అనేది కొంచెం టైం పడుతుంది. విల్ థింక్ ఓవర్ ఆల్. అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి, దానికోసం వర్కౌట్ చేస్తారు. లాస్ట్ టైం ఏం చేశారు? ఇష్టానుసారంగా చేసి 19 వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని 24, 23కి వచ్చే కొందికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు గో టు పవర్ కట్స్ అగైన్. క్వాలిటీ పవర్ ఇవ్వాలి, కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి, ఏమేం మార్గాలను చూసుకోవాలి. వన్ ఏ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్.